జయహో మరుగుజ్జు మాంత్రికునికి అద్భుత జానపద సరదా కథ. ఒక ఊరిలో ఒక యువకుడు ఉండేటోడు. వాడు చాలా అందగాడు, తెలివైనవాడు, చురుకైనవాడు, అన్నింటికీ మించి గొప్ప వీరుడు. 6 అడుగుల ఎత్తుతో వేటాడే సింహంలా ఉండేటోడు. వానికి రాని విద్యంటూ లేదు. కత్తిసాము, కర్రసాము, గుర్రం స్వారీ, ధనుర్విద్య అన్నీ నేర్చేసుకున్నాడు. ఆకాశంలో పోతున్న పిట్టనైనా, నీళ్లలో ఈదులాడే చేపనైనా ఒక్క బాణంతో మెరుపులా కొట్టగలడు. మదమెక్కిన ఏనుగునైనా, ఆకలితో ఉన్న చిరుతనైనా సయంటే సయంటూ ఒంటి చేతితో ఎదిరించి నిలబడగలడు. వాళ్ల నాయన కుమ్మరి. దాంతో తాను గూడా కుండలు, కూజాలు చేయడం నేర్చుకుని తండ్రికి సాయంగా ఉండేటోడు. ఒకరోజు వాళ్ల ఊరికొచ్చిన ఒక రాజభటుడు వాని గంభీరమైన ఆకారం, యుద్ధ విద్యలు చూసి, రే, నేను ఎంతో మంది వీరులను చూసినా, కాని నీలాంటోడు 7 14 లోకాల్లో ఎక్కడా ఉండడు. నీలాంటి వీరుడు ఉండవలసింది ఇక్కడ కాదు. మన నల్లమల అడవికి 60 మైళ్ల దూరంలో కందనవోలు రాజ్యముంది. ఆ రాజుకి ఒక్కతే కుమార్తె, కొడుకుల్లేరు. తాను పెట్టిన 3 పందేలలో గెలిచిన వానికి కుమార్తెతో బాటు అర్ధరాజ్యం గూడా ఇస్తానని దండోరా వేయించాడు. వీరులెందరో రొమ్ములిరుచుకొని పోతా ఉన్నారు గాని గెలిచినోళ్ళు ఎవరూ లేరు. పోయి నీ అదృష్టాన్ని పరీక్షించుకో. పుట్టి పెరిగిన ఊరికి పేరు తీసుకురా. బతుకుతే రాజుగా మీసం తిప్పుతూ బతుకు, లేదంటే వీరునిలా వెన్ను చూపకుండా చావు. అంతేగాని సముద్రమంత శక్తి పెట్టుకుని పిల్ల కాలువలా ఈ ఊర్లోనే ఉండిపోకో అన్నాడు. దాంతో ఆ యువకుడు తరువాత రోజు అమ్మానాన్నల కాళ్ళు మొక్కి, అమ్మా, నెత్తిన కుండలు పెట్టుకుని వీధి వీధి తిరిగి అమ్మే నీవు ఇదే వీధుల్లో బంగారు పల్లకీలో కాలుమీద కాలేసుకుని తిరిగే రోజు త్వరలో తెస్తా, చూస్తూ ఉండు అంటూ వాళ్ల ఆశీర్వాదం తీసుకుని గుర్రమెక్కి ఆయుధాలతో బయలుదేరాడు. ఆ యువకుడు అలా పోతా ఉంటే దారిలో ఒక పెద్ద భయంకరమైన అడవి వచ్చింది. ఆ అడవిలో ఒక్కొక్క అడుగే జాగ్రత్తగా వేసుకుంటూ పోతా ఉంటే ఒకచోట, నాయనా, నన్ను కాపాడు, బాబూ, నన్ను కాపాడు అంటూ ఆకాశంలోంచి అరుపులు వినబన్నాయి. అదిరిపడి అరుపులు వచ్చిన వైపు చూశాడు. ఒక ఎత్తైన చెట్టుకి చిటారు కొమ్మన ఒక 3 అడుగుల మరుగుజ్జు గాలిలో వేలాడుతా కనబడ్డాడు. విడిపించుకోడానికి వీలు లేకుండా కాళ్ళూ చేతులు గట్టిగా కట్టేసి ఉన్నాయి. ఆ యువకుడు బాగా పరిశీలించి అర్ధచంద్రాకార బాణం తీశాడు. గురి పెట్టి ఆ చెట్టు కొమ్మను బలమంతా ఉపయోగించి లాగి ఒక్కటి కొట్టాడు. అంతే, కొమ్మ ఫటుక్కుమని తెగి అంత పైనుండి సర్రున కింద పడసాగాడు. కింద ఒక పెద్ద రాయి ఉంది. దానిమీద పడితే మొహం పచ్చడి కావడం ఖాయం. మరుగుజ్జు భయంతో కెవ్వుమని కేకపెట్టాడు. సరిగ్గా వాడు భూమిని తాకేంతలో ఆ యువకుడు మరుగుజ్జును గాలిలోనే అందుకుని సక్కగా నిలబెట్టాడు. కట్టేసిన కట్లన్నీ విప్పేశాడు. నిన్ను ఎవరలా అంత ఎత్తున కట్టేశారు? ఏమి సంగతి అన్నాడు. దానికా మరుగుజ్జు, విద్య వినయాన్ని అందించాలే గాని తల పొగరు పెంచగూడదు. నేను ఒక గంధర్వుణ్ణి. మా గురువు వద్ద ఎన్నెన్నో మాయా విద్యలు నేర్చుకున్నాను. దాంతో నా అంతటోడు ఎవడూ లేడని విర్రవీగేటోన్ని. ఒకసారి ఒక మునివద్ద ఒక మాయా చెట్టును చూశాను. దానికి ఏ పళ్ళు కావాలంటే ఆ పళ్ళు విరగకాసేవి. ముని వాటిని తాను తిని అడవిలోని జంతువులకు, అటువైపు వచ్చే బాటసారులకు, పేదలకు ఇస్తూ ఉండేవాడు. నాకా పళ్ళ చెట్టు నచ్చి ఒకసారి ముని స్నానానికి చెరువుకు పోయిన సమయంలో దొంగతనంగా దానిని కూకటి వేళ్లతో సహా పెకిలించి ఎవరికీ కనబడని రహస్య ప్రదేశంలో దాచాను. కాని ముని తన దివ్యదృష్టితో ఆ విషయాన్ని గమనించాడు. వెంటనే నేనున్న చోటుకి వచ్చి, ఒరేయ్ పాపీ, మన మంత్రశక్తుల్ని మంచికే తప్ప చెడుకు ఎప్పుడూ ఉపయోగించకూడదు. నా తపశ్శక్తి అంతా ఉపయోగించి ఆ చెట్టుకు రకరకాల కాయలు కాయిస్తున్నది నేను తినడానికి కాదు, 10 మంది ఆకలి తీర్చడానికి. అటువంటి చెట్టును దొంగతనంగా ఎత్తుకొచ్చావు. నీలాంటి వాడు ఈ భూమ్మీద ఉండటం లోకానికి మంచిదిగాదు అంటూ నన్ను మరుగుజ్జుగా మార్చి ఈ చెట్టు కొమ్మకు తగిలించాడు. నా మంత్రాలు నాకు మతికి రాకుండా శాపం పెట్టాడు. ముని కాళ్లమీద పడి కనికరించమని కళ్ళనీళ్లు బెట్టుకుంటే చివరకు జాలిపడి చేసిన తప్పుకు శిక్ష అనుభవించవలసిందే. నిన్ను ఎవరైనా కాపాడేంతవరకు అలాగే వేలాడుతా ఉండు అన్నాడు. ఇప్పటికి 6 నెలలు దాటింది. నా అరుపులు విని నన్ను చూసి ఏ దయ్యమో, రాక్షసో అనుకొని పారిపోయేవాళ్లే గాని వచ్చి కాపాడినోడు లేడు. ఇన్నాళ్లకు నీ వల్ల మరలా ఈ భూమ్మీద నిలబడగలుగుతున్నాను. ఇంతకీ నువ్వెవరు? ఒక్కనివే ఎక్కడికి పోతున్నావు? ఏంది నీ కథ అన్నాడు. ఆ యువకుడు జరిగిందంతా చెప్పి, ఎలాగైనా సరే రాకుమార్తెను పెళ్లాడాలి, అందుకే పోతావున్నా అన్నాడు. దానికా మరుగుజ్జు మాంత్రికుడు కాసేపు ఆలోచించి, నన్ను కాపాడినందుకు నీకు 3 మాయా వస్తువులు కానుకగా ఇస్తా. కాని అవి ఒక్కసారి మాత్రమే పని చేస్తాయి.
ఎంతో అవసరమైనప్పుడు వాడుకో అంటూ అతని చేతికి ఒక కంబళి, ఉంగరం, పావుకోళ్లు ఇచ్చాడు. చూడు, ఇవి మామూలు వస్తువులు కాదు, మాయా వస్తువులు. ఈ కంబళి మీద కప్పుకుంటే నువ్వు ఎవరికీ కనబడవు, అక్కడికక్కడే అదృశ్యమవుతావు. ఈ ఉంగరం పెట్టుకుంటే నీవు ఏ రూపంలోకి కావాలంటే ఆ రూపంలోకి మారిపోగలవు. ఈ పావుకోళ్లు వేసుకుంటే మరుక్షణంలో నీవు కోరుకున్న చోటులో ప్రత్యక్షమవుతావు. బాగా గుర్తుపెట్టుకో, ఇవి ఒక్కసారి మాత్రమే పని చేస్తాయి. వాటిని ఉపయోగించే ముందు జయహో మరుగుజ్జు మాంత్రికునికి అని నన్ను తలుచుకుంటే చాలు అని చెప్పాడు. ఆ యువకుడు సంబరంగా వాటిని తీసుకుని కందనవోలు రాజు దగ్గరికి చేరాడు. రాజా, కొడితే ఏనుగు కుంభస్థలానైనా కొట్టాలి, లేదంటే 6 అడుగుల నేల తవ్వుకొని నన్ను నేనే సక్కగా సమాధన్నా చేసుకోవాలి అనే తత్వం నాది. అందుకే మీ ముందుకొచ్చి పోటీకి సిద్ధంగా నిలబడ్డా. చెప్పండి ఏం చేయాలో అన్నాడు. రాజు ఆ యువకుణ్ణి కిందికి మీదికి ఒక్కసారి చూసి, ఇంతకుముందు గూడా నీలాంటోళ్లని ఎంతోమందిని చూసినా. మాటలు కోటలు దాటుతున్నాయే గాని చేతలు గడప దాటడం లేదు. సరే, ఏ పుట్టలో ఏముందో ఎవరికి తెలుసుగాని నా మొదటి పందెం విను అంటూ ఒక బంగారు హారాన్ని వానికి చూపుతూ, ఇదిగో ఈ హారాన్ని తీసుకుని రేపటిలోగా అంతఃపురంలోని యువరాణి మెడలో వేయాలి. అంతఃపురం చుట్టూ యమకింకరుల్లాంటి 100 మంది సైనికులు రాత్రింబగళ్ళు కత్తులు కటార్లతో కాపలా కాస్తుంటారు. వాళ్ల చేతికి చిక్కావో ఏ ముక్కకా ముక్క నరికి కాకులకు, గ్రద్దలకు వేస్తారు. జాగ్రత్త అన్నాడు. ఆ యువకుడు సరేనని ఆ బంగారు హారాన్ని తీసుకుని బయలుదేరాడు. ఎలా ఆ హారాన్ని రాజకుమారి మెడలో వేయాలా అని ఆలోచనలో పడ్డాడు. అడ్డు వచ్చిన సైనికులను చంపుకుంటూ ముందుకు వెళ్లడం అంత సులభం గాదు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 100 మంది ఉన్నారు. ఏం చేయాలబ్బా అని ఆలోచిస్తావుంటే మరుగుజ్జు మాంత్రికుడు ఇచ్చే మాయా ఉంగరం గుర్తుకు వచ్చింది. పెదాలపై చిరునవ్వు దొర్లింది. వెంటనే ఆ ఉంగరాన్ని వేలికి తొడుక్కొని, జైహో మరుగుజ్జు మాంత్రికునికి అంటూ తాను కోతిగా మారిపోవాలని కోరుకున్నాడు. మరుక్షణంలో ఒక చిన్న కోతిపిల్లగా మారిపోయాడు. రత్నాల హారాన్ని ఎవరికీ కనబడకుండా దాచిపెట్టుకుని ఒక చెట్టుమీద నుంచి మరొక చెట్టు మీదకు దుంకుతూ అంతఃపురం వద్దకు చేరుకున్నాడు. సైనికులు ఆ కోతిని గమనించినా, కోతులు అలా చెట్లమీద తిరగడం మామూలే గదా, అందుకే ఎవరూ పట్టించుకోలేదు. ఆ యువకుడు యువరాణి నిద్రపోయే గది పక్కనే ఉన్న చెట్టు ఎక్కి కూర్చున్నాడు. నెమ్మదిగా అర్ధరాత్రి అయింది. అంతఃపురంలోని దీపాలన్నీ ముక్కాలు భాగం ఆరిపోయాయి. యువరాణి, చెలికత్తెలు అందరూ గాఢనిద్రలో ఉన్నారు. నెమ్మదిగా లోపలికి పోయాడు. చప్పుడుగాకుండా ఆ బంగారు హారాన్ని పాలరాయిలా దగదగా మెరిపోతా ఉన్న యువరాణి మెడలో వేసి నెమ్మదిగా బయటకొచ్చి ఇంటికి చేరుకున్నాడు. పని పూర్తి కాగానే కోతి రూపం పోయి మరలా పూర్వరూపం తిరిగి వచ్చింది. పొద్దున్నే నిద్రలేచిన యువరాణి మెడలో హారాన్ని చూసి అదిరిపడింది. ఉరుక్కుంటా మహారాజు దగ్గరికి పోయి విషయాన్ని వివరించింది. అంతమంది కన్నుగప్పి అంతఃపురంలోకి ఎలా వచ్చాడో తెలీక రాజు ఆశ్చర్యపోయాడు. వెంటనే ఆ యువకుణ్ణి పిలిపించి, ఇంతవరకు వచ్చి వీరులలో అందరూ మొదటి పందెం దగ్గరే ఓడిపోయి తిరిగి మొహంగూడా చూపించకుండా వెళ్ళిపోయారు. నిలిచి గెలిచినోనివి నువ్వొక్కనివే. శభాష్. ఇక రెండో పందెం విను. మన పక్క రాజ్యంలో ఉన్న కుమారవర్మ చక్రవర్తి అయినప్పటికీ పెద్ద వీరుడేం కాదు. అతని ఇంటి దేవత కాళికాదేవి మెడలో ఒక రత్నాల హారం ఉంది. అది చాలా మహిమగలది. తరతరాలుగా వాళ్లకు వస్తూ ఉంది. ఆ హారాన్ని మెడలో వేసుకుని యుద్ధానికి వెళితే అపజయం అనేది ఉండదు. అందుకే కుమారవర్మను ఏ వీరుడు గూడా ఎదిరించి నిలబడలేకుంటున్నాడు. దాంతో వానికి గర్వం పెరిగిపోయి ఇరుగు పొరుగు సామంత రాజులను బానిసల్లాగా చూస్తున్నాడు. నువ్వు ఎలాగైనా సరే ఆ హారాన్ని తీసుకురావాలి. దాంతో మనకు ఈ బానిస బ్రతుకు తప్పుతుంది అన్నాడు. ఆ యువకుడు సరే అన్నాడు. అతని దగ్గర ఇంకా 2 వస్తువులు ఉన్నాయి గదా. బాగా ఆలోచించి మాయా కంబళి తీసుకుని పక్క రాజ్యానికి పోయాడు. అర్ధరాత్రి కాగానే దాని కప్పుకుని, జయహో మరుగుజ్జు మాంత్రికునికి అంటూ మాయం కావాలని కోరుకున్నాడు. మరుక్షణమే ఎవరికీ కనిపించకుండా మాయమయ్యాడు. నెమ్మదిగా రాజు ఉండే భవనంలోకి చేరి కాళికాదేవి విగ్రహం వద్దకు చేరుకున్నాడు. దేవికి మ్రొక్కి ఆమె మెడలో ఉన్న హారాన్ని తీసుకుని అంగీలో భద్రపరుచుకున్నాడు. భవనం బయటకి వచ్చి సిద్ధంగా ఉన్న ఒక గుర్రాన్ని ఎక్కి వేగంగా నగరం బయటకొచ్చాడు. మరుసటి రోజు కందనవోలు రాజును చేరుకుని, ఇదిగో మహారాజా, మీరు కోరుకున్న విజయహారం. ఇకపై చుట్టుపక్కల ఉన్న రాజ్యాలన్నీ మీకు సామంతులుగా మారవలసిందే అన్నాడు. రాజు ఆ రత్నాల హారాన్ని చూసి చాలా సంబరపడ్డాడు. శభాష్ వీరా, శభాష్. నీలాంటి వీరుని ఇంతవరకు ఎప్పుడూ ఎక్కడా చూడలేదు. ఇక చిట్ట చివరిది, మూడవది చెబుతాను. ఇందులో గనుక గెలిస్తే యువరాణితో బాటు సగం రాజ్యమూ దక్కుతుంది అన్నాడు.
దానికి ఆ యువకుడు చిరునవ్వుతో, చెప్పండి మహారాజా. ఖచ్చితంగా విజయం సాధించి మీ అమ్మాయి చేయి పట్టుకుని మీతో కాళ్ళు కడిగించుకుంటాను అన్నాడు. ఇక్కడికి 100 మైళ్ళ దూరంలో ఒక భీకరమైన అడవి ఉంది. అందులో ఒక భయంకరమైన దొంగలముఠా ఉంది. వాళ్ళు అనేక రాజ్యాల మీదపడి దోచుకున్న సంపదంతా ఆ అడవిలో దాచిపెట్టారు. దానిని కనిపెట్టడం ఎవరి తరమూ కావడం లేదు. మనం అడవిలోకి సైన్యాన్ని పంపితే వాళ్ళు చెట్ల చాటున, గుట్టల చాటున దాచిపెట్టుకుని దాడి చేస్తున్నారు. ఒక్కొక్కడు 100 మందిని చంపేస్తున్నాడు. దాంతో ఎవరూ ధైర్యం చేసి అటువైపు వెళ్లడం లేదు. గత 4 సంవత్సరాలుగా మన రాజ్యం కరువు బారిన పడి విలవిలలాడుతోంది. వానల్లేవు, పంటల్లేవు, పైసల్లేవు, పనుల్లేవు. నీవు గనుక ఆ దొంగల ముఠాని చంపి ఆ నిధిని తీసుకురాగలిగితే మన రాజ్యం మరలా కళకళలాడుతుంది అన్నాడు. ఆ యువకుడు సరేనని తలూపి ఇంటికి పోయాడు. ఇంతవరకు మాయలు, మంత్రాలతో 2 పోటీలు గెలిచాడు. ఇక 3వ పోటీలో తన వీరత్వం చూపాల్సిన సమయం దగ్గరపడింది. కవచం ధరించి, చేత కత్తి పట్టుకుని, మాయా పావుకోళ్లు తొడుక్కున్నాడు. జయహో మరుగుజ్జు మాంత్రికుడికి అంటూ ఆ దొంగలు ఉండే గుహలోకి చేరుకోవాలి అని కోరుకున్నాడు. అంతే, కళ్ళు మూసి తెరిచేంతలోగా ఆ దొంగల గుహలో ప్రత్యక్షమయ్యాడు. గుహలోపల ఎక్కడ చూసినా రత్నాలు, వజ్రాలు, మణులు, మాణిక్యాలు లెక్కలేనన్ని ఉన్నాయి. వాటిని ఆశ్చర్యంతో చూస్తూ నడుస్తుంటే పొరపాటున ఒక పెద్ద జాడీకి చేయి తగిలింది. అంతే, అందులోని బంగారు వరహాలన్నీ గలగలగల కిందపడుతూ పెద్ద చప్పుడు చేశాయి. ఆ చప్పుడు విన్న దొంగలు అదిరిపడ్డారు. ఎవడ్రా గుహలోకి వచ్చింది, ఎంత ధైర్యం అంటూ కత్తులు తీసుకుని వచ్చారు. కానీ వచ్చింది అలాంటిలాంటి అల్లాటప్పా పిల్లోడు గాదుగదా. ఏనుగులాంటి బలం, సింహంలాంటి వేగం, డేగలాంటి చూపు, నక్కలాంటి తెలివి కలిగినవాడు. వెంటనే మెరుపు వేగంతో కత్తి దూసి తుఫానులా వాళ్ల మీదకు విరుచుకుపడ్డాడు. వచ్చినోన్ని వచ్చినట్టు పైలోకానికి పంపసాగాడు. అరగంట గడిచేసరికి దొంగల నాయకుడు తప్ప ఎవరూ మిగలలేదు. ఇద్దరు ఒకరినొకరు ఎర్రని కళ్లతో కసిగా చూసుకుంటా కలబన్నారు. 2 మదగజాలు ఢీ కొట్టినట్టు ఉందక్కడి పరిస్థితి. ఇద్దరికీ కత్తి ఘాట్లు పడుతున్నాయి. శరీరం రక్తంతో తడిచి ఎరుపెక్కసాగింది. ఎవరూ వెనక్కు తగడం లేదు. ఘీ అంటే ఘీ అంటూ, సయ్యంటే సయ్యంటూ తల పడుతున్నారు. ఆఖరికి ఆ గజదొంగ మెడ ఆ యువకుని చేతికి చిక్కింది. దొరికిన అవకాశాన్ని అతడు వదిలిపెట్టలేదు. బలమంతా ఉపయోగించి బిగించి ఉడుము పట్టుపట్టాడు. ఆ పట్టు వెడిపించుకోలేక ఆఖరికి ఆ గజదొంగల నాయకుడు గిలగిలా కొట్టుకుంటూ ఆఖరికి పైలోకంలో ఉన్న అనుచరుల దగ్గరికి చేరుకున్నాడు. వెంటనే ఆ యువకుడు అడవిలో ఆ గుహ ఎక్కడుందో బాగా గుర్తు పెట్టుకుని కందనవోలు రాజ్యానికి తిరిగి వచ్చాడు. పెద్ద ఎత్తున సైనికులను పంపించాడు. 200 బండ్ల బంగారం దొరికింది అక్కడు. దానికి మహారాజు చాలా సంబరపడి చెప్పిన మాట ప్రకారం తన కూతురినిచ్చి పెళ్లి చేయడమేగాక తన తరువాత మహారాజుగా ప్రకటించాడు. కథ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.